హాయ్. జూలై 22 బుధవారం ముంబైలో జోరుగా వర్షం పడుతోంది. ఒకవైపు హారన్ల మూతలు, మరోవైపు సైరన్ల భయం, ఇంకోవైపు రోడ్డుపై దూసుకొస్తున్న పోలీస్ వ్యాన్. ఆ వాహనంలో నిర్బంధించిన నిరసనకారులను తీసుకెళ్తూ ఉన్నారు. ఇంతలో ప్రాణాలకు తెగించి ఒక 27 ఏళ్ల యువతి దానికి అడ్డుగా నిలబడింది. ఒక్క నిమిషం కాదు, 10 నిమిషాలు కాదు, ఏకంగా 40 నిమిషాల పాటు ఆ వాహనాన్ని అంగుళం కూడా ముందుకు కదలకుండా అడ్డుకుంది. ఆమె రియా అహిర్. అసలు రియా అహిర్ పోలీస్ వాహనం ముందు ఎందుకు నిలబడాల్సి వచ్చింది? ముంబై వీధుల్లో రగిలిన ఈ నిరసన వెనుక ఉన్న అసలు నిజాలేంటి? అసలు ఈ రియా అహిర్ ఎవరు? బుధవారం ముంబై వీధులు భయంతో కాదు, ఒక యువతి తెగువతో నిశ్చేష్టపోయాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనను చూడడానికి, తన నిరసనను తెలపడానికి వచ్చిన రియా అహిర్ కంట పోలీసులు అక్రమంగా నిర్బంధించిన నిరసనకారులను వ్యాన్ ఎక్కిస్తున్న దృశ్యం కంటపడింది. వీరిని అరెస్టు చేయడానికి మీ దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అధికారుల కళ్లల్లోకి చూసి నేరుగా ప్రశ్నించింది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు వ్యాన్ వేగాన్ని పెంచగా మొదట దాని వెంట పరిగెత్తింది. వేగం అందుకునే పరిస్థితి లేకపోవడంతో క్షణం కూడా ఆలోచించకుండా నేరుగా కదులుతున్న వాహనానికి ఎదురుగా వెళ్లి నిలబడింది. అది సాధారణమైన పరిస్థితి కాదు. డ్రైవర్ ఆమెను భయపెట్టడానికి ఇంజిన్ రైజ్ చేశాడు. ఒక్క అడుగు ముందుకు పడిన ఆ వాహనం ఆమె శరీరాన్ని తొక్కుకుంటూ వెళ్తుంది. గాయాలు గ్యారంటీ, అరెస్ట్ ఖాయం, ప్రాణాలకే ముప్పు. కానీ ఆ నిమిషంలో రియా కళ్ళల్లో భయం లేదు. నేను ఈ పోరాటాన్ని మొదలుపెట్టాను, ముగించేది కూడా నేనే అని మనసులో నిశ్చయించుకొని అంగుళం కూడా పక్కకు జరగలేదు. వర్షంలో తడిసి ముద్దవుతున్న ఆమెలోని నిరసన జ్వాల ఆ వ్యాన్ ఇంజిన్ వేడి కంటే భయంకరంగా రగిలిపోయింది. ఏకంగా 40 నిమిషాల పాటు ఆ వాహనాన్ని, పోలీసు వ్యవస్థను రోడ్డు మధ్యలోనే స్తంభించిపోయేలా చేసింది. అసలు ఆమెకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? జూలై 18 నుండి ముంబై పోలీసులు 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 400 మందికి పైగా పౌరులపై కేసులు పెట్టారు. జూలై 23 నుండి ఆగస్టు 6 వరకు ముంబై వ్యాప్తంగా 5 కంటే ఎక్కువ మంది గుమికూడదని నిషేధాజ్ఞలు విధించారు. శివాజీ పార్కు, చైత్యభూమి, చెంబూరు, శివసేన భవన్ లాంటి ప్రాంతాలను నిర్బంధ శిబిరాలుగా మార్చేశారు. ఈ అణచివేతపై రియా గర్జించింది. నేను విద్యార్థిని కాను, నా తండ్రి రైతు కాదు, నేను దళిత లేదా ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన దాన్ని కాదు. కానీ ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దౌర్జన్యాన్ని చూస్తూ నా మనస్సాక్షి ఊరుకోలేదు. ప్రశ్నించే విద్యార్థులను పార్లమెంటు వైపు రానివ్వనప్పుడు కేంద్ర విద్యుత్తు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిరసన స్థలానికి వచ్చి ఎందుకు సమాధానం చెప్పలేదు అని నేరుగా ప్రశ్నించింది. భయం కమ్మేసిన చోట, అణచివేత రాజ్యం ఏలుతున్న చోట ఒంటరిగా నిలబడ్డ ఆ 27 ఏళ్ల అమ్మాయి ఒక్కసారిగా నిరసనల రూపురేఖలనే మార్చేసింది. ఆ రోజు ముంబై వీధుల్లో రియా వెనుక నిరసనకారులు నినాదాలు చేస్తుంటే, మరోవైపు కదులుతున్న పోలీస్ వ్యాన్ వెనుక తలుపులు తెరిచి బాధితులను విడిపించే దృశ్యాలు అందరిలోనూ తెగింపుకు కారణమయ్యాయి. బాల్కనీల నుండి జనం చప్పట్లు ముంబై నగరానికి కొత్త ఊపిరినిచ్చాయి. ఈ వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయిందని, వ్యవస్థకు బాధ్యత లేనప్పుడు పౌరులుగా ఆ బాధ్యతను తామే భుజానికెత్తుకుంటామని రియా ప్రకటించింది. పోలీస్ వాహనాన్ని ఒంటి చేత్తో ఆపిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఎవరి అమ్మాయి అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. రియా అహిర్ సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆమె దిల్బరా వంటి మ్యూజిక్ వీడియోలలో నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. నటిగా, మోడల్గా పాపులర్ అయ్యారు. అయినా ఆ రోజు రాత్రి ఆమెకు కంటి మీద కునుకులేదు. భయంతో వణికిపోతున్న వేళ ఆమె కుటుంబం కొండంత అండగా నిలిచింది. పోలీసులు వస్తే రాని, చూసుకుందాం, నువ్వు చేసింది ధర్మం అని కన్నవారు వెన్నుతట్టారు. ప్రతి ఒక్కరిలో భయం ఉంటుంది, కానీ భయానికి ఆవల విజయం ఉంది అని వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. ఆ రోజు ఆ వ్యాన్ ముందు నిలబడినప్పుడు నాకు అర్థమైంది అని రియా చెప్పుకొచ్చారు. 40 నిమిషాలు ముంబై నగరం ఊపిరి బిగబట్టి చూసిన ఒకే ఒక్క ఘట్టం. మేం భయపడే ప్రసక్తే లేదు, మీరు తొక్కిపెట్టలేని ఒక నయా ప్రజాస్వామ్య సునామీని సృష్టిస్తామంటూ రియా అహిర్ ప్రదర్శించిన తెగువ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది.